మెదక్ జిల్లాలోని ఏడుపాయల టెంపుల్ దగ్గర మంజీరా నదిలో 23 మంది కార్మికులు చిక్కుకున్నారు. వీళ్లంతా ఒరిస్సాకు చెందిన వాళ్లుగా తెలుస్తోంది. నిన్న రాత్రి సింగూరు ప్రాజెక్టు నుంచి 1,00,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు అధికారులు. దీంతో ఏడుపాయల టెంపుల్ చుట్టూ నీళ్లొచ్చి చేరుతున్నాయి. దీంతో అక్కడే బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులు బయటకు రాలేని పరిస్థితి అక్కడుంది. వారున్న ప్రాంతం చుట్టూ నీళ్లు చేరుకోవడంతో కార్మికులు బయటకు రాలేని సిచ్యువేషన్ కనిపిస్తోంది. మెదక్ జిల్లాలోని ఏడుపాయల టెంపుల్ దగ్గర మంజీరా నదిలో 23 మంది కార్మికులు చిక్కుకున్నారు. వీళ్లంతా ఒరిస్సాకు చెందిన వాళ్లుగా తెలుస్తోంది. నిన్న రాత్రి సింగూరు ప్రాజెక్టు నుంచి 1,00,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు అధికారులు. దీంతో ఏడుపాయల టెంపుల్ చుట్టూ నీళ్లొచ్చి చేరుతున్నాయి. దీంతో అక్కడే బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులు బయటకు రాలేని సిచ్యువేషన్ కనిపిస్తుంది. వాళ్లున్న ప్రాంతం చుట్టూ నీళ్లు చేరుకోవడంతో కార్మికులు బయటకు రాలేకపోతున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మెదక్ నుంచి ప్రసన్న అడిగి తెలుసుకుందాం. ప్రసన్న, బ్రిడ్జ్ నిర్మాణ పనుల్లో మొత్తం ఎంతమంది కూలీలు ఉన్నారు? అంటే ఇప్పటివరకు 23 మంది చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది కదా, డీటెయిల్స్ ఏంటి? మంజీరా నది, ఈ మెదక్ జిల్లాలోని మంజీరా నదిలో ఏడుపాయల జాతర వద్ద 23 మంది కార్మికులు చిక్కుకున్నారు. ఈ 23 మంది కార్మికులు కూడా ఒరిస్సాకు సంబంధించిన వాళ్ళు. వీరు ఈ ఏడుపాయల జాతర వద్ద ఒక బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి వీళ్ళు పనిచేయడానికి వచ్చారు. ఈ యథావిధిగా ఈ రోజు ఉదయం అక్కడికి పనిచేయడానికి వాళ్ళు అక్కడి బ్రిడ్జ్ స్థలానికి చేరుకున్నారు. ఈ ఏదైతే మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి, దాంతో పాటు ఎగున ఉన్న మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈ మంజీరా నదికి వర్షం ఉధృతి పెరిగింది. దీంతో దాదాపుగా 1,00,000 క్యూసెక్ల నీరు ఈ సింగూరు ప్రాజెక్టుకు చేరుకుంటుంది. నిన్న రాత్రి మంత్రి హరీష్ రావు ఆదేశం మేరకు ఏదైతే 1,00,000 క్యూసెక్ల నీరు ఈ సింగూరు ప్రాజెక్టుకు చేరుకుంటుందో దీన్ని దిగువనకు కిందికి విడుదల చేశారు. సింగూరు ప్రాజెక్టులో 7 గేట్లు ఎత్తి సుమారుగా 90,000 క్యూసెక్లను కిందికి విడుదల చేశారు. నిన్న రాత్రి విడుదల చేసిన సమయంలోనే అధికారులను అప్రమత్తం చేశారు. అధికారులు కూడా ఈ మంజీరా నది పరివాహక ప్రాంతంలోని ఇటు ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. కాకపోతే ఇక్కడ ఉన్న వీళ్ళంతా ఒరిస్సాకు సంబంధించిన వాళ్ళు కావడంతో వీరికి కొంత అండర్స్టాండింగ్ గ్యాప్ తో వీళ్ళు అక్కడికి పనికి చేరుకున్నారు. దీంతో ఏదైతే ఈ 90,000 క్యూసెక్ల నీటిని కిందికి విడుదల చేశారో ఈ 90,000 క్యూసెక్ల నీళ్లు కూడా కిందికి ఉధృతంగా ప్రవహించడంతో ఏడుపాయల జాతర చుట్టూ మొత్తం నీరు వచ్చి చేరింది. దీంతో వీళ్ళు ప్రస్తుతానికైతే ఈ 23 మంది కూడా సేఫ్ గా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ చుట్టూ అంటే వీళ్ళు బయటికి రావడానికి అవకాశం లేకుండా చుట్టూ నీళ్లు వచ్చాయి. ఈ ప్రస్తుతానికైతే కలెక్టర్ కావచ్చు, ఇటు మంత్రి హరీష్ రావు కావచ్చు, వీరంతా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ లో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కూడా వీళ్ళు చర్చలు జరుపుతున్నారు. అదేవిధంగా ఈ ఆర్మీకి సంబంధించిన 2 హెలికాప్టర్లను కూడా తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే సంఘటన స్థలం వద్ద ఆర్డీఓ మంచి నాగేష్ ఉన్నారు. వారు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు, కలెక్టర్ కు సమాచారం అందిస్తున్నారు. అదేవిధంగా మంత్రి హరీష్ రావుకు కూడా దీనికి సంబంధించిన ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అందిస్తున్నారు. వీళ్ళు హైదరాబాద్ లో ఉన్న ఈ బృందాలతో మాట్లాడుతున్నారు. మరి కొద్దిసేపట్లో నాకు తెలిసి ఒక 5 నుండి 10 నిమిషాల వ్యవధిలోనే హైదరాబాద్ నుండి హెలికాప్టర్లు సంఘటన స్థలానికి చేరుకునే అవకాశం ఉంది. ఆ హైదరాబాద్ నుండి వచ్చిన హెలికాప్టర్లు కావచ్చు, అదే విధంగా ఉన్న ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, వీరు ఈ 23 మందిని కూడా రెస్క్యూ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికైతే సంఘటన స్థలం వద్ద ఆర్డీఓ మంచి నాగేస్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే కలెక్టర్ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.